ఆ శ్రీనివాస్ ఒకడు, ఆ తర్వాత సివిఆర్లో ఒకడు ఉన్నాడు, వాడి పేరేందో మర్చిపోయాడు. ఈశ్వర్ చౌదరి అనే వాడు ఒకడు ఉన్నాడు, వాడు ఎక్స్ మహాన్యూస్. వాడు ఈ మహాన్యూస్ అనేది ఇట్లాంటి ఛానల్ అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు నా పేర్లు మర్చిపోయినా. 2 సంవత్సరాలు అయింది ఇక్కడి నుంచి మీరు పంపించేసి నన్ను. శ్రీనివాస్, మీ వంశీ మనసులో ఏముంది, మీ ఇక్కడ ఉండే వాళ్ళందరి మనసులో ఏముంది నాకు తెలుసు. హై, హలో, నమస్తే. విశ్వాస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీ శ్రీనివాస్ తో ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఏపీలో ఏం జరుగుతున్నది, ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే, నిన్న విజయసాయి రెడ్డి విశాఖపట్నం జిల్లాకు వచ్చి విశాఖపట్నంలోని ఆయన మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటంటే ఒక సభ్యత లేనటువంటి ఎంపీ, ఈ ఎంపీకి ఎవరు బానిసలు కాదు అని చెప్పేసి అని ఆయన తెలియట్లేదు. ఈయనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అట్లాగే కొన్ని రకాలమైనటువంటి మేజర్ వర్గాలైనటువంటి కమ్యూనిటీ ఎవరు కూడా విజయసాయి రెడ్డికి తొత్తులు కాదని ఆయనకి అర్థం కావట్లేదు. కానీ నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే ఒక ఎంపీగా ఢిల్లీలో మాట్లాడుకోవాలి, లేదు అనుకుంటే విజయవాడలో మాట్లాడుకోవాలి, విశాఖపట్నానికి వచ్చి విశాఖపట్నంలోని అక్కడ చాలా మంది నేను చూసున్నాను, అక్కడ పత్రికా మిత్రులు అడుగుతారని అనుకున్నాను. ఒరే శ్రీనివాసు, ఒరే ఈశ్వర్ చౌదరి, బిఆర్ నాయుడు, రామోజీరావు, రాధాకృష్ణ, ఓకే, ఇవన్నీ పేర్లు తీశారు. మీ కక్షలు ఉండొచ్చు, మీకేదో జరగవచ్చు, అది మీరు వ్యక్తిగతంగా మాట్లాడాలి. కానీ మీరు ప్రెస్ మీట్ విశాఖపట్నంలో పెట్టి ఒరే శ్రీనివాసు, ఈశ్వర్ చౌదరి, ఏంటదే సభ్యత లేని మాటలు? మీకేమైనా బానిసలా? వీళ్ళేమైనా జర్నలిస్టులు మీ దగ్గర ఏమైనా పని చేస్తున్నారా? మీరేమైనా శాలరీస్ ఇచ్చి పోషిస్తున్నారా? మీరు ఏం మాట్లాడుతున్నారు? రాష్ట్ర అసెంబ్లీలో మీరు మాట్లాడిన మాటలకి, మీరు వ్యక్తిగత దోషులకి ఆ రోజు పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడారు, చాలా మంది చనిపోయిన వాళ్ళ కోసం కూడా మాట్లాడినటువంటి సభ్యత లేనటువంటి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది మీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడితే నిస్సిగ్గుగా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయినటువంటి విజయసాయి రెడ్డి, మీ వ్యక్తిగత దోషాలకు మేము రాలే. ఎవరో శాంతి, ఈరోజు శాంతికి మీకు ఏదో అక్రమ సంబంధం ఉన్నదనో ఏదో ఉందనే మదన్మోహన్ ఎవరైతే తన భర్త ఆరోపించినట్టు మేము మాట్లాడట్లేదు. మేము వ్యక్తిగత విషయాలకి మాత్రం, వ్యక్తిగత దోషాలకు మాత్రం మేము రాలేదు. కేవలం మీరు నిన్న విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒరే, అరే, వాడు, వీడు అనే భాష చాలా ప్రమాదకరం, చాలా తప్పు. మీరు ఒక రాజ్యసభ ఎంపీగా ఉండి 10 సంవత్సరాల పాటు ఎంపీగా పనిచేసినటువంటి మీరు అట్లా మాట్లాడటము చాలా తప్పు. కులాలను తీసుకురావటం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మీ బానిసలు కాదు, మీ తొత్తులు కాదు. మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్న ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీకి చెందినటువంటి ఆ దళితులని ఎప్పుడైనా మీ పక్కన కూర్చోబెట్టుకున్నారా? ఈరోజు ఒక దళిత మహిళ శాంతి ఎవరైతే ఉన్నారో, శాంతి భర్త, ఇద్దరు కూడా కమిషనర్లు, వాళ్ళు భర్త ఆరోపిస్తున్నటువంటి శాంతికి పుట్టిన బిడ్డ మీ బిడ్డ అని చెప్పేసి భర్త ఆరోపిస్తే, ఆమె ఎస్టీ ఎరుకల కులానికి చెందినటువంటి వ్యక్తులు అయితే, మీరు ఈరోజు ఒక జూపూడి కృష్ణారావుని, ప్రభాకరరావుని, వీళ్ళందరినీ పక్కన పెట్టుకుని ఒక ఎస్సీ కమ్యూనిటీని, అంటే మీరు ఈరోజు మీ సభ్యత, ఆ రోజు లేని సభ్యత ఈ రోజు మీకు సభ్యత వచ్చిందా అని అడుగుతున్నా. ఆ రోజు లేనటువంటి మాటలు ఈ రోజు వచ్చాయా అని అడుగుతున్నాం. మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే రాష్ట్రానికి కావలసినటువంటి నిధులు ఏం కావాలి? మీరు రాజ్యసభ ఎంపీగా వెళ్ళిన తర్వాత
ఢిల్లీ నుంచి ఒక్క రోజైనా ఒక్క రూపాయి అయినా మొదటిసారి విశాఖపట్నం జిల్లాలో ఎంపీ అయినప్పుడు, అది రాజ్యసభ ఎంపీ అయినప్పుడు ఏ రోజైనా పనిచేశారా? 2 సంవత్సరాల ముందు ఇక్కడి నుంచి విశాఖపట్నంకి మీరు వెళ్ళిపోయినప్పుడు, మీరు ఇక్కడ వైజాగ్ లో మీరు ఉండేటప్పుడు మీరు ఎన్ని అక్రమాలు చేయలేదు, ఎన్ని భూములు దోచుకోలేదు, ఎంతమందిని మోసం చేయలేదు, ఎన్ని రకాలైనటువంటి మీరు ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి మొన్న ఉన్నటువంటి ఎంపీగా ఉన్న ఎంవివి సత్యనారాయణ, మీరు కేకే రాజు, విశాఖ నార్త్ లో పోటీ చేసిన కేకే రాజు, మీరు ముగ్గురు కలిపి విశాఖపట్నంలోని కొన్ని వేల కోట్లు ఎకరాల భూములు దోచుకోవడం వాస్తవం కాదా అని చెప్తున్నా. ఎంవివి బిల్డర్ ఏదైతే ఉన్నదో మీరంతా కలిసి అందులో వాటాలు తీసుకోవడం వాస్తవం కాదని అడుగుతున్నాం. మీరు దోచుకోవడం నిజం కాదని అడుగుతున్నాం. విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి భూములన్నీ కూడా కబ్జాలు చేసేసి ఇక్కడి నుంచి పారిపోయి విజయవాడ వెళ్ళిపోయినటువంటి నీవు ఈరోజు సభ్యత లేకుండా, ఈ సమాజం పట్ల తెలుగువాడనే గౌరవం లేకుండా ఈరోజు జర్నలిస్టులు మీ బానిసలు అనుకుంటున్నావా? ఉసే వాడు వీడు అని సభ్యత లేకుండా మాట్లాడుతున్నావే, ఎంతవరకు సబదం అని చెప్పేసి అడుగుతున్నాం. పత్రికా రంగాన్ని ఈరోజు ప్రజల పక్షాన నిలబడడానికి వచ్చినట్టు కొంతమంది ఎవరో చేసి ఉండొచ్చు, ఎవరో దొంగలు చేయొచ్చు, ఎవరో మీరెవరికో ఎంగిలాకలుగా మీరు డబ్బులు ఇచ్చి వాళ్ళనండి. మేము సమాజం కోసం, సమాజ హితం కోసం, ఈ సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం, వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం, ఇక్కడ అభ్యుదయుల కోసం ఈ పోరాటం పదవిలోనే వచ్చినటువంటి మేమంతా కలిసి మీ పత్రికా రంగంలో గాని, ఇక్కడ ఉన్నటువంటి మీడియా రంగంలో గాని ప్రజల పక్షాన పోరాటానికి, ఎదిరించడానికి, ఏ పార్టీ అయినా తప్పు చేస్తే నిలదీయడానికి వచ్చినటువంటి మేము మమ్మల్ని ఉషే అని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు సమాజం అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నాను. ఏం భాష మాట్లాడుతున్నారు మీరు? ఉషే అంటే మీరు ఎంపీ అయిని మర్చిపోయారా? లేదు అనుకుంటే నేను ఆగ్ర కులానికి చెందిన వాళ్ళని విడ్డవీరుతున్నారా? అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడినటువంటి అసెంబ్లీ సాక్షిగా మీ మంత్రులు, మీరు ఎంపీగా ఉన్నారు, మీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారో తెలియదా? వ్యక్తిగత దోషాలకు వెళ్ళడం వాస్తవం కాదా? చేయడం వాస్తవం కాదా? ఇంకోసారి చెప్తున్నాం, మీ వ్యక్తిగతంగా శాంతికి మీకు ఏమైతే ఉన్నదో మాకు తెలియదు, మాకు అనవసరం. మీ వ్యక్తిగతంగా మేము వెళ్ళము, అది తప్పు. అది కానీ ఈరోజు సభ్యత లేనటువంటి మాటలు, ఉసే వాడు వీడు అనే మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే ఇంకొకసారి ఇట్లా మాట్లాడితే వేరేలాగా ఉంటుంది. గుర్తుపెట్టుకో బిడ్డ, గుర్తుపెట్టుకో విజయసాయి రెడ్డి గారు. మేము గారు అన్నాం, సారు అన్నాం, ఎక్కడ కూడా సభ్యత లేకుండా మేము మాట్లాడలేదు. ఈ సమాజంలో అందరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా గౌరవించుకోవాల్సిందే. ఇక్కడ డబ్బున్నాడు ఒకటి, డబ్బు లేనాడు ఒకటి, డబ్బు కులాలు మతాలను రెచ్చగొట్టే ధోరణులు చేస్తే ఊరుకోవటానికి మా ఛానల్ మేము గాజులు తడుక్కొని లేము. అది గుర్తుపెట్టుకో విజయసాయి రెడ్డి గారు. ఇంకొకసారి వాడు వీడు అనే పరిభాష మాట్లాడితే, అసత్యాలు మాట్లాడితే ఊరుకునేది లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఎన్ని అక్రమాలు, ఎన్ని అన్యాయాలు, ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని దోపిడీలు చేశారో ప్రజలకు తెలుసు. అందుకనే విశాఖపట్నం జిల్లాలోని ఉత్తరాంధ్ర జిల్లాలో గాని, కోస్తాంధ్ర జిల్లాలో గాని, రాయలసీమలో గాని మీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఓడిపోవటానికి కారణమే మీ పైత్యం అని చెప్పేసి అనేది తెలుసుకోండి. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా విజయసాయి రెడ్డి గారు? అది తెలుసుకోండి అని చెప్తున్నాం. ఇంకొకసారి జర్నలిస్టు సంఘాలను గాని, జర్నలిస్టులను గాని, వ్యక్తిగత దోషణలు గాని వాడు వీడు అనే మాటలు మాట్లాడితే నువ్వు శాలరీ ఇచ్చుకునే, ఎవరికైతే నువ్వు శాలరీ ఇచ్చుకుంటున్నావో, ఎవరికైతే నువ్వు భిక్ష వేస్తున్నావో వాడి మీద మాట్లాడు. అంతేగాని ఇక్కడ నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోవటానికి మీలాంటి లొచ్చాకాలం కాదు.
డబ్బులు తీసుకునే జర్నలిస్టం కాదు, అది గుర్తు పెట్టుకో విజయసాయి రెడ్డి గారు. ఇంకొకసారి ఆ తప్పులు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుచూ ఉన్నాను.